హాయ్ గైస్, ఫస్ట్ టైం నా వీడియో చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్. ఇది కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ కూడా COA. నేను గౌతమి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ న్యూ LHP కోచ్ వేశారు. ఇది మొత్తం ఫుల్ జర్నీ వీడియో చూడండి. అది గౌతమి ఎక్స్ప్రెస్ ఫస్ట్ LHP రన్. ఇది చూడండి, VAP 7 లోకోమోటివ్ వేసుకొని వస్తున్నాడు. మొత్తం డెకరేషన్ చేశారు నీట్గా. అది కొత్త LHP కదా. ఈరోజు 1/3/2024 అంటే నిన్న. ఇది కొత్త LHP. ఇది కాకినాడ పోర్టు లింగంపల్లి వెళ్తుంది. ఇదివరకు ICFతో రన్ అయ్యేది, ఇప్పుడు LHP కోచ్లతో రన్ అవుతుంది. ఒక్క కోచ్ తప్ప మిగతా అన్ని కొత్త కోచ్లు వేశారు. LHP కోచెస్. కాకినాడ పోర్టు లింగంపల్లి వెళ్తుంది. ట్రైన్ నెంబర్ వచ్చి 12737. ఇప్పుడు చూడండి, మీరు చూస్తుందంతా ఇది కొత్త LHP. ఇది చూడండి, మా కొన్ని ట్రైన్స్కి పోతే కొన్ని కోచ్లు పాత వేశారు, కానీ గౌతమి ఎక్స్ప్రెస్ మాత్రం మ్యాక్సిమం ఒకటే వేశారు. మిగతా అంతా కొత్త కోచ్లు వేశారు. చూడండి ఎలా ఉందో వ్యూ. ఇది డైలీ ట్రైన్ అండి. ఈ గౌతమి ఫస్ట్ సర్వీస్ వచ్చి 4th October 1987లో దీన్ని స్టార్ట్ చేశారు. ఈ న్యూ LHP. ఇది చూడండి, ఇది మొత్తం స్లీపర్ క్లాస్లో. ఇది నేను కాకినాడ పోర్ట్ టౌన్లో ఇది వీడియో తీస్తున్నాను. ఈ టాప్ స్పీడ్ వచ్చి 130 కిలోమీటర్లు వెళ్తుంది. ఎందుకంటే LHP కాబట్టి యావరేజ్ స్పీడ్ వచ్చి 55 కిలోమీటర్లే ఉంటుంది. ఇది కాకినాడ పోర్ట్లో సాయంత్రం 7:10కి ఉంటుంది, డిపార్చర్ అవుతుంది. ప్లాట్ఫామ్ 1లో పెడతారు, మ్యాక్సిమం 1కే వస్తుంది. నేను చేసిన లాగ్ వచ్చేమో కాకినాడ పోర్టు రాయన్పాడు చేశాను. కాకినాడలో 7:10కి ఉంటుంది సాయంత్రం. అదే లింగంపల్లి వెళ్ళటాకేమో నెక్స్ట్ డే మార్నింగ్ 6:05 అవుతుంది. ట్రైన్ నెంబర్ వచ్చి 12737. ఇదిగోండి AC డబ్బాలు, థర్డ్ AC అవన్నీ మ్యాక్సిమం అన్నీ కొత్త వేశారు. చాలా రోజుల క్రితం మన వెయిట్ చేసినంత ఫైనల్గా మన గౌతమి ఎక్స్ప్రెస్కి LHP కోచ్లతో అప్గ్రేడ్ అయిపోయింది. చూడండి, అదిగో కాకినాడ పోర్టు 12737 కాకినాడ నుండి లింగంపల్లి. చూడండి, కాకినాడ పోర్టు లింగంపల్లి. ఇదిగోండి కనపడుతుందా, ఇది B2. ఇది నేను మాత్రం స్లీపర్ చేశాను. నేను చేసిన జర్నీ మాత్రం స్లీపర్ క్లాస్ వ్యూ. ఇదిగో చూడండి ఎలా ఉంది. ఇదిగో చూడండి, మొత్తం నీట్గా ఉంది. మొత్తం కొత్త కోచ్లు కదా, ఎక్సలెంట్గా ఉంది. ఇదిగో ఈ సైడ్ అప్పర్, సైడ్ లోవర్ ఇప్పుడు నేను చూపిస్తుంది. ఇదిగో ముందుకు నడుచుకొని వెళ్తున్నాను, కానీ ఎంత నీట్గా మాత్రం ఉంది. మెయింటెనెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కొన్ని ఫస్ట్ ఫలకనామా అయితే అసలు ఇంత నీట్గా లేదు, చెత్తగా ఉంది. కానీ ఈ గౌతమి ఎక్స్ప్రెస్ మాత్రం క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది మాత్రం. చూడండి, ఇది ఈ స్లీపర్ క్లాసు వ్యూ. ఇది ఎమర్జెన్సీ విండో. అది వ్యూ చూడండి ఎలా ఉందో. వీడియో క్వాలిటీ ఎలా ఉందో కింద కామెంట్ పెట్టండి. అదిగోండి, అది అప్పరు, లోయర్, మిడిల్. ఇది మిర్రర్ ఇక్కడ ఉంది. ఇది పవర్ సాకెట్, ఫ్యాన్ స్విచ్, మన ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అటు పక్క సైడ్ అప్పరు, సైడ్ లోయర్. అది నేను చూపిస్తున్న వ్యూ. ఇది అక్కడ కూడా ఛార్జింగ్ సాకెట్స్ ఉంటాయి, ఫ్యాను, లైట్ అక్కడ కూడా స్విచ్చెస్ ఉంటాయి. ఇదిగోండి అవతల పక్క బోగిలోకి వెళ్తున్నాను నడుచుకొని. ఇదిగో స్లీపరే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి బయట వ్యూ ఇలా ఉంటుంది. ఇదిగోండి కొత్తది మెరిసిపోతుంది అసలుకి గౌతమి ఎక్స్ప్రెస్. నేను చేసింది మాత్రం S3 కోచ్. ఇది మాత్రం చూడండి, కాకినాడ పోర్టు లింగంపల్లి. కోచ్లు మాత్రం అసలు మెరుస్తున్నాయి. కొత్త కోచ్లు కదా, అంత నీట్గా ఉన్నాయి. చూడండి, ఇదిగోండి గౌతమి కాకినాడ పోర్టు లింగంపల్లి 12737. కొత్త కోచ్ అప్గ్రేడ్ అయింది కాబట్టి మొత్తం డెకరేషన్ చేశాను. ఇక పువ్వులు ఇవన్నీ పెట్టారు. చూడండి, గౌతమి ఎక్స్ప్రెస్ బోర్డు కదా, బోర్డు కనపడుతుంది కదా, VAP 7 లోకోమోటివ్ గౌతమి ఎక్స్ప్రెస్ ఫుల్ చేసేది. ఇదిగోండి కింద అది కొబ్బరికాయ కొడుతున్నారు. చూడండి, అక్కడ రాసింది కవచ్ అని రాశాడు, చూసావా. ఇది ఫిట్ ఫర్ కవచ్. ఇది దాంట్లో కవచ్ టెక్నాలజీగా ఉన్నట్టుంది, అందుకే కవచ్ అని రాశారు. హెడ్ ఆన్ జనరేషను, VAP 7 లోకోమోటివ్ వచ్చి హెడ్ ఆన్ జనరేషను. అదిగోండి నిమ్మకాయలు పెట్టారు అక్కడ, పూజ చేస్తున్నారు. పూజ అంటే ఏం లేదు, జస్ట్ నిమ్మకాయలు పెట్టారు అంతే. కొబ్బరికాయ కొడతాకి దిగుతున్నారు. అదిగోండి కవచ్ HOG ఫిట్ లోకో హెడ్ ఆన్ జనరేషన్. HOG అంటే VAP 7 లోకోమోటివ్.
ఇదిగోండి మన గౌతమి ఎక్స్ప్రెస్కి పూజ జరుగుతుంది, కొబ్బరికాయ కొడుతున్నారు. ఫస్ట్ టైం చూస్తే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్లు చేయండి. లైక్లు చేస్తేనే వీడియో ముందుకు వెళ్తుంది. మినిమం 100 లైక్లు అన్నీ ఇవ్వండి ఫర్ మోటివేషన్. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి, క్వాలిటీ కంటెంట్ వీడియోలు. చూడండి కొబ్బరికాయ కొడుతున్నారు, చూడండి దిగ్గు కొట్టేశారు. సేఫ్ జర్నీ కోసం ఎన్ని చేస్తారు, ఏం జరగకుండా. మ్యాక్సిమం అన్ని నగరాలకి ఇలాగే జరుగుతాయి. చూడండి గౌతమి ఎక్స్ప్రెస్. ఇంకో కొబ్బరికాయ కొట్టారు ఇంకో అతను, ఇంకో పైలట్లే. ఫస్ట్ టైం వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి దీని ట్రావెల్ టైం వచ్చి నేను చేసిన లాగ్ అయితే కాకినాడ పోర్టు రాయనపాడు. ఇదిగోండి వాటర్ వాష్ బేసిన్, ఇదిగో మిర్రర్ ఇక్కడే ఉంది. అంతా కొంచెం కాదు కొత్తగా కట్టి నీట్గానే కనిపిస్తున్నాయి. ఈ మ్యాక్సిమం బాగానే మెయింటైన్ చేస్తారు మన గౌతమి ఎక్స్ప్రెస్. మన సౌత్ సెంటర్ రైళ్ళు మ్యాక్సిమం నీట్గానే ఉంటాయి అన్ని ట్రైన్లు, వెల్ మెయింటెనెన్స్ నాకు తెలిసి. ఇదిగోండి ఇది వ్యూ ఇలా ఉంది, స్లీపర్ క్లాస్ వ్యూ ఇది. దీని ట్రావెల్ టైం వచ్చి కాకినాడ పోర్టు నుంచి లింగంపల్లి 10 గంటల 55 నిమిషాలు పట్టిద్ది. కాకినాడ పోర్టు లింగంపల్లి వెళ్ళటానికి డిస్టెన్స్ వచ్చి నేను చేసిన రాగు కాకినాడ పోర్టు రాయనపాడు 222. అదే కాకినాడ పోర్టు లింగంపల్లి అయితే 583 కిలోమీటర్లు. మొత్తం దీనికి నేను చేసిన స్టాపులు బ్లాగ్ అయితే 9 స్టాపులు ఉంటాయి. ఇదిగో మీరు చూస్తుంది ఇది వాష్రూమ్ వ్యూ ఇది. వాటర్ మొత్తం నీట్గానే వస్తున్నాయి, ఏ ఇబ్బంది లేదు. ఇదిగో వాష్ బేసిన్లో వాటర్ మాత్రం ఫుల్ వస్తున్నాయి బాగానే. చూడండి నీట్గానే ఉంది మొత్తం, కొత్త LHP కాబట్టి నీట్గా ఉంటుంది. ఇదిగోండి అంతా ఇది వ్యూ, ఇది వాష్రూమ్ వ్యూ. ఇదిగోండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సైడ్ అప్పర్ సైడ్ లోయర్. ఇది స్టాపులు వచ్చి నేను చేసిన లాగ్ వచ్చి 9 స్టాపులు ఉంటాయి కాకినాడ పోర్టు రాయనపాడు. అది కాకినాడ లింగంపల్లి అయితే మొత్తం 20 స్టాపులు ఉంటాయి గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి. గౌతమి సూపర్ ఫాస్ట్ మీకు స్టాప్స్ టైమింగ్స్ చెప్తాను చూడండి. కాకినాడ పోర్ట్లో సాయంత్రం 7:10కి డిపార్చర్ అవుతుంది. కాకినాడ పోర్ట్ స్టేషన్కి వచ్చి COA. నెక్స్ట్ స్టాప్ వచ్చి కాకినాడ టౌను. అరైవల్ వచ్చి 7:15, డిపార్చర్ వచ్చి 7:20. 5 నిమిషాలు అయింది కాకినాడ టౌన్లో. స్టేషన్ కోడ్ వచ్చి CCT. ఇదిగోండి కాకినాడ పోర్ట్ నుంచి మన గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ డిపార్చర్ అయిపోయింది కాకినాడ పోర్ట్ నుంచి. కొత్త LHP రేకులతో బయలుదేరింది కాకినాడ పోర్ట్ని. నెక్స్ట్ స్టాప్ వచ్చి సామర్లకోట. స్టేషన్ కోడ్ వచ్చి SLO. అరైవల్ వచ్చి 7:33, డిపార్చర్ వచ్చి 7:35. 2 నిమిషాలు ఆగిద్ది సామర్లకోటలో. నెక్స్ట్ వచ్చి ద్వారపూడి. స్టేషన్ కోడ్ వచ్చి DWP. అరైవల్ వచ్చి 7:54, డిపార్చర్ వచ్చి 7:55. 1 నిమిషం ఆగిద్ది. నెక్స్ట్ స్టాప్ వచ్చి రాజమండ్రి. స్టేషన్ కోడ్ వచ్చి RJY. అరైవల్ వచ్చి 8:18, డిపార్చర్ వచ్చి 8:20. రాజమండ్రిలో 2 నిమిషాలు ఆగిద్ది. నెక్స్ట్ స్టాప్ వచ్చి కొవ్వూరు. స్టేషన్ కోడ్ వచ్చి KVR. అరైవల్ వచ్చి 8:29, డిపార్చర్ వచ్చి 8:30. 1 నిమిషం ఆగిద్ది. నెక్స్ట్ స్టాప్ వచ్చి నిడదవోలు. స్టేషన్ కోడ్స్ NDD. అరైవల్ వచ్చి 8:49, డిపార్చర్ వచ్చి 8:50. 1 నిమిషం ఆగిద్ది. నెక్స్ట్ స్టాప్ వచ్చి తాడేపల్లిగూడెం. స్టేషన్ కోడ్ TDD. అరైవల్ వచ్చి 9:03, డిపార్చర్ వచ్చి 9:05. 2 నిమిషాలు ఆగిద్ది. నెక్స్ట్ స్టాప్ వచ్చి ఏలూరు. స్టేషన్ కోడ్ వచ్చి EE. అరైవల్ వచ్చి 9:48, డిపార్చర్ వచ్చి 9:50. 2 నిమిషాలు ఆగిద్ది. నెక్స్ట్ స్టాప్ వచ్చి రాయనపాడు. అంటే నేను ఇక్కడతో ఎండ్ చేసేస్తాను రాయనపాడుతో. నేను చేసిన లాగ్ కూడా రాయనపాడు వరకే. స్టేషన్కి వచ్చి RYP. అరైవల్ వచ్చి 11:15, డిపార్చర్ వచ్చి 11:25. 5 నిమిషాలు అయింది రాయనపాడులో. ఎందుకంటే లోకో పైలట్లు, గార్డులు, TCలు అందరు చేంజ్ అవుతారు రాయనపాడులో. నెక్స్ట్ స్టాప్ వచ్చి ఖమ్మం. స్టేషన్ కోడ్ వచ్చి KMT. అరైవల్ వచ్చి 12:19, డిపార్చర్ వచ్చి 12:20. 1 నిమిషం అయింది ఖమ్మంలో. నెక్స్ట్ స్టాప్ వచ్చి డోర్నకల్ జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చి DKJ.
అరైవల్ వచ్చి 12:39, డిపార్చర్ వచ్చి 12:41 ఆగిద్ది. నెక్స్ట్ మహబూబాబాద్ స్టేషన్ కోడ్ వచ్చి MABD 12:49 అరైవల్, డిపార్చర్ వచ్చి 12:51 ఆగిద్ది. వరంగల్ స్టేషన్ కోడ్ వచ్చి WL, అరైవల్ వచ్చి 2 నైట్, డిపార్చర్ వచ్చి 2 ఆగిద్ది వరంగల్లో. కాజీపేట జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చి KZJ, అరైవల్ వచ్చి 2:18, డిపార్చర్ వచ్చి 2:22 ఆగిద్ది కాజీపేటలో. నెక్స్ట్ జనగాం స్టేషన్ కోడ్ వచ్చి ZN, అరైవల్ వచ్చి 2:54, డిపార్చర్ వచ్చి 2:55, 1 నిమిషం ఆగిద్ది. ఆలేరు స్టేషన్ కోడ్ వచ్చి ALER, మొత్తం స్టేషన్ కోడ్ పేరే ఆలేరు. 3:10 అంటే తెల్లారగట్ల అరైవల్, డిపార్చర్ వచ్చి 3:11, 1 నిమిషం ఆగిద్ది. భువనగిరి స్టేషన్ కోడ్ వచ్చి BG, తెల్లారగట్ల 3:31, అరైవల్ 3:32, డిపార్చరు 1 నిమిషం ఆగిద్ది. ఇక్కడతో 514 కిలోమీటర్లు ట్రావెల్ అయ్యిద్ది గౌతమి సూపర్ ఫాస్ట్ వచ్చి. నెక్స్ట్ స్టాప్ వచ్చి సికింద్రాబాద్ స్టేషన్ కోడ్ వచ్చి SC, మార్నింగ్ 4:35, అరైవల్, డిపార్చర్ 4:40, 5 నిమిషాలు ఆగిద్ది సికింద్రాబాద్ జంక్షన్లో. నెక్స్ట్ బేగంపేట BMT, అరైవల్ వచ్చి 4:54, డిపార్చర్ 4:55, 1 నిమిషం ఆగిద్ది. నెక్స్ట్ ఫైనల్ స్టాప్ లింగంపల్లి, మార్నింగ్ 6:05 అయింది. స్టేషన్ కోడ్ వచ్చి LPI. చూడండి అటుపక్క గూడ్స్, కోల్ గూడ్స్ ట్రావెల్ అవుతుంది. ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సామర్లకోట అరైవ్ అయిపోయింది. చూడండి ఆ రైట్ సైడ్లో గూడ్స్ వెళ్తుంది. సామర్లకోట స్టేషన్ కోడ్ వచ్చి SLO, అరైవల్ టైం వచ్చి 7:33, డిపార్చర్ టైం వచ్చి 7:35. చూడండి సామర్లకోటలో గౌతమి ఎక్స్ప్రెస్ 2 నిమిషాల హాల్ట్ ఉంటుంది. చూడండి రైట్ సైడ్లో వ్యూ కనబడుతుందిగా. ఇది నైట్ వ్యూ, మ్యాక్సిమం అంతా బయట చూపించలేం, అందుకే స్టేషన్స్ కూడా చాలా తక్కువ కవర్ చేశాను. నైట్ బొగ్గులంటే ఏమైనా చూపించడానికి ఉంటుంది, ఇంకా మ్యాక్సిమం ఇంతే నైట్ స్టేషన్లో చూపించగలుగుతాం, ఇంకా అంతకన్నా చూపించలేము. చూడండి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. డిపార్చర్ అయ్యింది గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చి 12737. ఈరోజే అంటే ఇది 1వ తారీఖు నేను చేసే వ్లాగ్. 1వ తారీఖు 3వ నెల 2024, కొత్త LHP ఇదివరకు ICF కోచ్లతో రన్ అయ్యేది గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు కొత్త LHP కోచ్లు వేశారు. ఇంకా ఆ జర్నీ వీడియో ఇదంతా. సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. బాయ్ బాయ్ సామర్లకోట, మళ్ళీ కలుసుకుందాం. ఇదిగోండి దుమ్ము లేపుతున్నాడు అనపర్తి. ఇది ఇగో స్టేషన్ వర్క్స్ కనపడుతున్నాయి. పెద్దగా క్లారిటీ ఏం లేదు, ఫోన్గా అంతకన్నా ఏం రాదు అంత. ఇది అనపర్తి మన స్టాప్ లేదు. దిగ్గోండి 130 అందుకున్నాడు ఫైనల్గా. ఇదివరకు 130 కొట్టేవాడు గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు LHP కోచ్లతో అప్గ్రేడ్ అయిన తర్వాత దుమ్ము దులుపుతున్నాడు. 130 అసలు అల్లాడిస్తున్నాడు గౌతమి. ఫైనల్గా LHP అప్గ్రేడ్ అయింది కాబట్టి చూడండి దుమ్ము దులుపుతున్నాడు. అసలుకే 130 తగ్గేదేలే అన్నట్టు వెళ్తున్నాడు గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కొత్త LHP కాబట్టి అల్లాడిస్తున్నాడు స్పీడ్ని. చూడండి 120, మ్యాక్సిమం 130 కొడుతున్నాడు. కానీ అంటే స్టాప్లు ఎక్కువ ఉండడం వల్ల కంటిన్యూటీ స్పీడ్ 130 లేదు. కొన్ని దగ్గర అవుతూనే కొడుతున్నాడు, కానీ కొడుతున్నాడు స్పీడ్. చూడండి మామూలుగా లేదు వ్యవహారం గౌతమి సూపర్ ఫాస్ట్. స్పీడ్ క్రూజింగ్ చొక్కాలు చూపిస్తున్నాడు. బయట ఎంత చీకటిగా ఉంది కాబట్టి బయట ఏం కనపడట్లేదు. ఇంకా బయట చూపించిన ఇదిగోండి వాటర్ బాటిల్ ఇది వాటర్ బాటిల్ పెట్టుకునేది. నేను లోయర్లో కూర్చున్నా. అటు ఒకటి ఇటు ఒకటి ఉంది. అదిగోండి అది మిడిల్, అది చీకటిగా ఉంది, ఏం కనపడట్లేదు. ఇది పైన అదే అప్పర్ బెర్త్. ఇదిగోండి రాజమండ్రి అరైవ్డ్ గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. స్టేషన్ కోడ్ వచ్చి RJY. అరైవల్ టైం వచ్చి 8:18, డిపార్చర్ టైం వచ్చి 8:22 ఆగిద్ది. ఇక్కడికి 65 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చూడండి గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి ఎంత మంది ఉండరు, క్రౌడ్ చూసారా అసలు మామూలుగా లేదు.
ఫుల్లీ క్రౌడ్ ఉంది మాత్రం. డిపాచర్ గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ రాజమండ్రి నుంచి డిపాచర్ అయింది. ట్రైన్ అయితే చాలా ఫుల్ అయిపోయింది మ్యాక్సిమం. మిగతా వాళ్ళంతా వేరే ట్రైన్ కోసం వెయిటింగ్. కానీ ఫుల్ క్రౌడ్ ఉంది గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి. పార్సిల్ చేయడానికి ఆ పక్కన బైక్లు పెట్టారు చూడండి. రాజమండ్రి బోర్డ్. బాయ్ రాజమండ్రి, మళ్ళీ కలుద్దాం. వీడియోస్ తీస్తున్నారు, మ్యాక్సిమం యూట్యూబర్స్ అయి ఉంటారు అందరూ. కొత్త ఎల్హెచ్పి కాబట్టి అందరూ వీడియోస్ తీస్తున్నారు. ఇదిగోండి గోదావరి బ్రిడ్జ్. నైట్ ఏం కనపడుతుంది, ఇంకెంతకన్నా చూపించలేను. జస్ట్ పైన లైట్లే కనపడుతుంది, ఇంకేం కనపడట్లా. ఇది మీరు చూస్తున్న స్టేషన్ నిడదవోలు జంక్షన్ నుంచి. స్టేషన్ కోడ్ వచ్చి NDD. అరైవల్ టైం వచ్చి 8:49. డిపార్చర్ టైం వచ్చి 8:50. 1 నిమిషం ఆగిద్ది నిడదవోలు జంక్షన్లో. బాయ్ నిడదవోలు జంక్షన్, మళ్ళీ కలుద్దాం. మొత్తం చీకటే. ఇదిగోండి పైన వ్యూ. ఇది నాది అప్పర్ వచ్చింది. ఆ 3 ఫ్యాన్లు ఒక ఫ్యాన్ తిరగట్లేదు, ఆ చివరి ఫ్యాన్ తిరగట్లా. ఎంత చీకటే చూడండి. ఫైనల్గా నా స్టేషన్ వచ్చేసింది రాయనపాడు. నేను దిగిపోతున్నాను. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. ఇది రాయనపాడు రైల్వే స్టేషన్. స్టేషన్ కూడా వచ్చి RYP. ఇదిగోండి ఇది స్టేషన్ బయట వ్యూ ఇలా ఉంటుంది రాయనపాడు. ఇదిగోండి ఇది చూస్తుంది మీరు లాస్ట్ ICF కోచ్. అది గౌతమి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్. అది వేరే తీసుకెళ్ళిపోతున్నారు వేరే దగ్గరికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్లు ఇంకా నేను రావంటే లైక్లు చేయాలి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.